కొమరవెల్లి పోలీస్ స్టేషన్ గురువన్నపేట గ్రామంలో తేదీ 29/9/2024 నాడు సాయంత్రం సమయమున మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వయసు 20 సంవత్సరంలో వృత్తి జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బాలిక ఒంటరిగా ఉన్నది చూసి గమనించిన బాలికను వారు ఇంట్లోకి తీసుకుని పోయి బలవంతంగా అత్యాచారం చేసినాడని బాలిక తండ్రి రాత్రి దరఖాస్తు ఇవ్వగా రాత్రి 2 గంటలకు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగింది. అదే సమయంలో హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లిన కొమరవెల్లి పోలీసులపై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పై సంఘటన విషయంలో నిందితుడిని విచారించి అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది. బాలికను మెడికల్ ట్రీట్మెంట్ గురించి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అన్ని రకాల చికిత్సలు చేయించడం జరుగుతుంది. బాధితురాలు మరియు ఆమె తల్లిదండ్రులు స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. మైనర్ బాలికపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, అఘాయిత్యానికి పాల్పడినా ఫోక్సో మరియు నూతన చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు అమలు చేయడం జరుగుతుంది. బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి జైలు శిక్ష పడే విధంగా అన్ని కోణాల్లో మరియు టెక్నాలజీతో కేసు పారదర్శకంగా పరిశోధన చేయడం జరుగుతుందని అన్నారు. పోక్సో యాక్ట్ కేసులో పోలీస్ కంప్లైంట్ వచ్చిన 4 అవర్స్ లోపల విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి విక్టిమ్ని మెడికల్ ఎగ్జామినేషన్ పంపిన తర్వాత అక్యూజ్ని కూడా ఇమ్మీడియట్ కస్టడీకి తీసుకొని రిమాండ్ చేయడం జరిగింది. అయితే దీని తర్వాత కాన్సిక్వెన్స్గా అదే ఊరికి చెందిన ఒక అతను సోషల్ మీడియాలో ఈ కేసు గురించి పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ని వాళ్ళ విలేజ్ సోషల్ మీడియా గ్రూప్లో పోస్ట్ చేసినప్పుడు అది అందరూ విలేజెస్ చూసి ఒక ఫాల్స్ ఇంప్రెషన్లో ఇంకా యాక్షన్ ఏమీ కాలేదన్న ఇంప్రెషన్లో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ విలేజ్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేదానికి ప్రయత్నం చేసినప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ రష్ అయ్యి దాన్ని నార్మల్సీకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ ఊర్లో ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, సిచ్యుయేషన్ అంతా కూడా పీస్ఫుల్గా ఉంది. అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ పోక్సో యాక్ట్ లాంటివి చాలా సెన్సిటివ్ కేసెస్ మన యాక్ట్లోనే ఉంటుంది. అవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. అండ్ విక్టిమ్ గురించి ఎక్కడ కూడా బయట డీటెయిల్స్ ఎక్కడ కూడా చెప్పకూడదు. ఇట్లాంటి కేసెస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది ఒక అఫెన్స్. ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని వైరల్ చేసి ఊరి వాళ్ళందరినీ ప్రొవోక్ చేయడం వల్ల ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండో అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ అతన్ని ఇమీడియట్గా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇష్యూలో ఇన్ టైం యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా ఎవరైతే లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని న్యూసెన్స్ క్రియేట్ చేయాలని చూసిండ్రో వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళందరి మీద కూడా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఊర్లో అంత ప్రశాంతంగా ఉంది, ఎట్లాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఎవరు కూడా ఫాల్స్ రూమర్స్ కానీ ఫాల్స్ న్యూస్ ఏది కూడా నమ్మకూడదు. అండ్ ఎవరు కూడా లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏవి కూడా చేయొద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.